జస్ట్ ఆన్ అయింది. ఇంకొకసారి ఫుల్ థ్రాటిల్ ఇస్తున్నాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ పాసం సదీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రోన్ అయితే తీసుకొని వచ్చాను. సో మన దగ్గర ఉంది డ్రోన్ E88 Pro. సో దీని అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం, ఫ్లైట్ టెస్ట్ చేద్దాం. అండ్ ఇది కేవలం నాకు 1400 రూపీస్కి దొరికింది. సో ఇంత తక్కువ బడ్జెట్లో ఎలా దొరికిందో అది కూడా మీకు చెప్తాను. అండ్ దీన్ని ఫ్లై చేద్దాము. సో ఇది ఇంత ప్రైస్కి వర్తా కాదా, ఇది ఎవరికి సూటబుల్ అవుతుంది, అసలు ఇది ఎగురుతుందా లేదా అనేది కూడా నాకు డౌటే. అదంతా చెక్ చేద్దాం ఈ వీడియోలో. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఆల్ రైట్ గైస్, అన్బాక్సింగ్ అయితే చూద్దాం. బాక్స్లో ఏమేమి కంటెంట్ వచ్చిందో మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, టెస్ట్ ఓకే, నో రిటర్న్, నో ఎక్స్చేంజ్ అంట. సో ఆల్రెడీ ఎక్స్చేంజ్ చేశారు. సో ఇది 4K అల్ట్రా HD అంట. నాకైతే డౌటే. డ్రోన్ E88 Pro Max ఇచ్చినారు. అండ్ ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్, నార్మల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ బాక్స్లో ఏమేమి కంటెంట్ వస్తుందో చూపిస్తారు. నేను అది మీకు కొంచెం సేపట్లో చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ కూడా ఇదే ఉంది. ఇంకా మనం డ్రోన్ అయితే ఓపెన్ చేద్దాం. ఓ నైస్. ఓపెన్ చేయగానే మనకు ఒక ప్యాకేజింగ్ బాక్స్ లాగా ఇచ్చారు. వావ్, నైస్ నైస్ పౌచ్ లాగా ఇచ్చారు క్యారీ చేయడానికి. డ్రోను చాలా బాగుంది. సో ఇదైతే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా. అండ్ ఇంకా లేట్ చేయకుండా డ్రోన్ అయితే ఓపెన్ చేద్దాం. ఆల్రైట్, రెడీ, 3, 2, 1 గో. వావ్, దట్స్ ఆల్ గైస్. సో ఇది చూస్తున్నాం కదా మనకి డ్రోన్. లోపల ఏమేమి వచ్చిందంటే ఒక కంట్రోలర్ అయితే వచ్చింది. నైస్. సో ఇది యాంటీనాస్ అనుకుంటా ఇదంతా ఆపరేట్ చేయడానికి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇంకా ఏమేమి కంటెంట్ వచ్చిందో చూద్దాం. సో మెయిన్గా ఇంకా మన డ్రోన్ అయితే ఉంది ఇక్కడ. చూస్తున్నారు కదా, చాలా చిన్నదిగా ఉంది బట్ క్యూట్గా ఉంది. దీన్ని మనం ట్రై చేద్దాం, దీన్ని పక్కన పెడితే. అండ్ దాంతోపాటుగా ఇక్కడ కొన్ని ఇచ్చారు టూల్స్, అవేంటో చూద్దాం. ఇక్కడ ప్రొపెల్లర్ అది గార్డ్ ఇచ్చారు, నైస్. అండ్ ఒక స్క్రూ డ్రైవర్ ఇచ్చారు, చూస్తున్నారు కదా, ఇది కూడా ఓకే. ఇది ఛార్జింగ్ కేబుల్, ఛార్జింగ్ పెట్టుకునేదానికి. ఇవంతా గార్డ్స్ ప్లస్ ఎక్స్ట్రా బ్లేడ్స్ ఇచ్చారు. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి మన డ్రోన్ ఎలా ఉందో చూద్దాం. డ్రోన్ చూడడానికి చాలా చిన్నదిగా బాగుంది. సో దీన్ని ఓపెన్ చేద్దాం. ఎలా ఓపెన్ చేయాలి? ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం డ్రోన్ తీసుకోవడం. ఇలా 4 సైడ్లు ఓపెన్ చేసేద్దాం. దట్స్ ఆల్. డ్రోన్ అయితే మనకి రెడీ అయిపోయింది. డ్రోన్ చూడడానికి ఇలా ఉంది బ్యాక్ సైడ్. ఇక్కడ కెమెరా అయితే ఇచ్చారు, ఇది వర్క్ అవుతుందో లేదో ఎగ్జాక్ట్గా తెలియదు. ఇది కూడా టెస్ట్ చేద్దాం మనం. అండ్ ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్ లాగా ఉంది. ఎస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది దీనికి బ్యాటరీ కంపార్ట్మెంట్ పెట్టేద్దాం. ఫస్ట్ డ్రోన్ రాగానే ఛార్జ్ చేయమని చెప్పారు. సో మనం డ్రోన్ అయితే ఛార్జ్ చేసి ఇంకా ఫ్లైయింగ్ టెస్టింగ్ చూసేద్దాం. సో దీనికి ఇంత బుజ్జిగా ఉంది కాబట్టి దీనికి ఒక బుజ్జి పేరు పెడతాం. సో మన డ్రోన్ పేరు బుజ్జి, ద డ్రోన్. క్యూట్గా ఉంది కదా, ఎక్కడ చూసినా బుజ్జి ఫేమస్ అయిపోతుంది. మన డార్లింగ్ ప్రభాస్ మూవీ రాబోతుంది బుజ్జి. సో దిస్ ఈస్ మై బుజ్జి. ఓకే, ఇంకా బుజ్జికి ఛార్జింగ్ పెట్టి ఫ్లై చేద్దాం. ఆల్రైట్ గైస్, ఇన్షియల్ సెటప్ అయితే అయిపోయింది. మనం డ్రోన్ ఛార్జింగ్లో పెట్టేసాం అండ్ దీనికి ట్రిపుల్ బ్యాటరీస్ కూడా వేసేసాం. సో మూమెంట్ ఆఫ్ ద ట్రూత్. సో డ్రోన్ అయితే మనం ఆన్ చేద్దాం. ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, దీన్ని అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి పట్టుకున్నాను. డ్రోన్ అయితే ఆన్ అయిపోయింది. ఆల్రైట్, సో ఇంకా బ్యాటరీని అయితే ఆన్ చేద్దాం. బ్యాటరీ కూడా ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ పవర్ బటన్ ఉంది. సో సౌండ్ వచ్చింది, బీప్ సౌండ్ వచ్చింది. ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ ఫైన్. సో డ్రోన్ అయితే ఫస్ట్ మనం హ్యాండ్లోనే టెస్ట్ చేయాలి వర్క్ అవుతుందో లేదో. ఇక్కడ ఉంది కదా, దీన్ని అయితే ప్రెస్ చేస్తున్నాను కిందకి.
ఏం అవ్వలేదు. సో ముందుకైతే ప్రెస్ చేసాను, బీప్ అయింది. ఇంకొకసారి అన్నాను, నథింగ్. సో స్ట్రాంగ్ లైట్ అయితే వచ్చింది. ఐ థింక్ ఇది కనెక్ట్ అయింది. సో ఓకే, డ్రోన్ అయితే ఆన్ అయింది. ఆల్ రైట్, ఫస్ట్ డ్రోన్ని మనం టెస్ట్ చేయాలి హ్యాండ్లోనే, అది వర్క్ అవుతుందా లేదా ప్రాపర్గా. సో జస్ట్ ఆన్ అయింది. ఇంకొకసారి ఫుల్ థ్రోటిల్ ఇస్తున్నాను. వావ్, ఫుల్ థ్రోటిల్ ఇచ్చాక ఇది ఫుల్ చేస్తుంది. సో ఓకే, అప్ అండ్ డౌన్ ఇస్ ఫైన్. సైడ్ వర్క్ అవుతుంది లేదు చూస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ బెండ్ అవుతుంది డ్రోన్ అయితే. ఆల్ రైట్, బ్యాక్, ఫ్రంట్. ఓకే, సో దీన్ని ఎలా ఆఫ్ చేయాలంటే, డ్రోన్ ఎలా ఆఫ్ చేయాలంటే, ఇలా వర్క్ అవుతుంది కదా, జస్ట్ ఇది ఇలా ఫ్లిప్ చేయండి. ఫ్లిప్ చేయగానే డ్రోన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఆల్ రైట్, సో ఇప్పుడు డ్రోన్ అయితే కింద పెడుతున్నాను. కింద పెట్టి ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే, రెడీ, 3, 2, 1 గో. ఫస్ట్ అయితే చిన్నగా స్టార్ట్ చేశాను, తర్వాత లైట్గా థ్రోటిల్ ఇస్తున్నా. డ్రోన్ అయితే చూస్తున్నాను కదా, కొంచెం పవర్ ఇస్తున్నాను. స్టెబిలిటీ అయితే లేదు, బట్ మనం మాన్యువల్గానే కంట్రోల్ చేయాలి. కొంచెం పవర్ ఇస్తున్నా. మన డ్రోన్ అయితే భలే ఎగురుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు. ఇది బ్యాక్ అయితే పుల్ చేస్తుంది, ఐ డోంట్ నో వై. నేనైతే డ్రోన్ని కంట్రోల్ చేస్తున్నా. వదిలేస్తే డైరెక్ట్గా స్ట్రైట్ వెనక్కి వస్తుంది బ్యాక్కి. కంట్రోల్ అయితే లేదు, నేను కంట్రోల్ చేస్తున్నా. స్టెబిలిటీ అయితే చాలా తక్కువగా ఉంది. బట్ డ్రోన్ అయితే ఫస్ట్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేయాలి కంట్రోల్ చేయడం. రైట్కి, లెఫ్ట్కి, మొత్తానికైతే మన డ్రోన్ వర్క్ అవుతుంది. ఇట్స్ ఫ్యాంటాస్టిక్. బ్యాక్ వచ్చేస్తుంది ఎక్కువగా, ఫ్రంట్కి పుష్ చేస్తున్నా. కంట్రోల్ చేయడానికి కొంచెం ప్రాక్టీస్ కావాలి. నాకైతే ఎక్కువ ప్రాక్టీస్ లేదు, బట్ ఐ డోంట్ నో హౌ ఐఎమ్ కంట్రోలింగ్. బట్ కంట్రోల్ చేస్తున్నా సమ్హౌ. ఇది ఇండోర్లో ఇలా ఉంది, బట్ అవుట్డోర్లో ఎంత వస్తుందో తెలియదు. మళ్ళీ చేస్తాను అవుట్డోర్లో కూడా. కొంచెం పవర్ తగ్గుతాం, కొంచెం ఫ్రంట్కి వెళ్ళమ్మా. ఓకే, మన బుజ్జిగాడు అయితే సూపర్గా ఫ్లై చేస్తున్నాడు. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఐ హోప్ మీకు వచ్చింది అనుకుంటున్నా. ఫుల్ కాన్సన్ట్రేషన్తో డ్రోన్ ఆపరేట్ చేయాలి, లేకపోతే ఇది వెళ్ళిపోతుంది వెనక్కి. ఓకే, అప్పుడే బ్యాటరీ అయిపోయిందేమో ఇండికేషన్ ఇస్తుంది. ఇంకా అయితే మన బుజ్జిని ల్యాండ్ చేద్దాం స్లోగా. ఓకే 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 ఓకే, హోల్డ్. రైట్, సేఫ్గా అయితే ల్యాండ్ చేసేసాము. బట్ ఇంకా 2 ప్రొపెల్లర్స్ రన్ అవుతున్నాయి. సో కంప్లీట్గా డౌన్ అంటే డ్రోన్ అయితే ఆఫ్ అయిపోతుంది. సో దట్స్ ఆల్ గైస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా డీటెయిల్గా మీకు దీని గురించి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకొకసారి అవుట్డోర్లో మెన్షన్ చేస్తాను. బ్యాటరీ లైఫ్ ఎంత వస్తుంది అదంతా ఏం చెక్ చేయలేదు. బట్ ఇనిషియల్ ఫ్లైట్ అయితే స్టెబిలిటీ కొంచెం తక్కువగా ఉంది, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంది. బాగా కంట్రోల్ చేయాలి. అండ్ ఇది DJI Pro Mavic కాదు స్టెబిలిటీ ఉండడానికి, జస్ట్ 1400 రూపీస్. నేను స్మార్ట్ కెమెరా సెంటర్ కడప వాళ్ళ దగ్గర బుక్ చేస్తున్నాను, ఏదో ఆఫర్లో పెట్టారు. ఇట్ ఈస్ వర్త్ ఇట్. 1400కి కిడ్స్కి అయితే, ఎవరైతే మంచిగా కిడ్స్కి కానీ ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారో మంచి ఆప్షన్ అవుతుంది. సో రికమెండెడ్ ప్రోడక్ట్, బాగుంది. ఇంకా డీటెయిల్గా ఫ్యూచర్లో చేద్దాము. సో దట్స్ ఆల్ గైస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మటుకు ప్లీజ్ ఇది మీ కిడ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టర్ పాసన్ యూట్యూబ్ ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.